కులగణన సర్వేపై రేవంత్ సర్కారు నిర్లక్ష్యం తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కులగణన సర్వే పత్రాలు రోడ్డు పాలవుతున్నాయి. హైదరాబాద్ తార్నాకలో సర్వే పేపర్లు రోడ్డుపై దర్శనమిచ్చాయి. చిత్తు కాగితాల మాదిరిగా నడి రోడ్డుపై కనిపించడంతో కలకలం రేగింది. ఆ సర్వే పేపర్లను చూసి స్థానికులు అవాక్కయ్యారు. ప్రజలకు సంబంధించిన వివరాలపై గోప్యత పాటించాల్సిన రేవంత్ సర్కారు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై మండిపడ్డారు. కులగణన సర్వేపై రేవంత్ సర్కారు నిర్లక్ష్యం తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కులగణన సర్వే పత్రాలు రోడ్డు పాలవుతున్నాయి. హైదరాబాద్ తార్నాకలో సర్వే పేపర్లు రోడ్డుపై దర్శనమిచ్చాయి. చిత్తు కాగితాల మాదిరిగా నడి రోడ్డుపై కనిపించడంతో కలకలం రేగింది. ఆ సర్వే పేపర్లను చూసి స్థానికులు అవాక్కయ్యారు. ప్రజలకు సంబంధించిన వివరాలపై గోప్యత పాటించాల్సిన రేవంత్ సర్కారు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై మండిపడ్డారు. రేవంత్ సర్కారు నిర్లక్ష్యంపై మరోసారి నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీష్ రావు. నాడు ప్రజాపాలన దరఖాస్తులు నడి రోడ్డు ఎక్కితే నేడు మళ్లీ నడి రోడ్డుపై ఇంటింటి కుటుంబ సర్వే పత్రాలు దర్శనమిచ్చాయని ధ్వజమెత్తారు. ప్రజల వివరాల సేకరణ పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది మరో నిదర్శనమని మండిపడ్డారు. రోడ్లపై తెలంగాణ ప్రజల బతుకు వివరాలను బట్టబయలు చేయడమే సర్వే లక్ష్యమా అని ప్రశ్నించారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో వచ్చిన వివరాల భద్రత డొల్లా అని దీని ద్వారా స్పష్టమవుతోందని దుయ్యబట్టారు. సైబర్ మోసగాళ్ల చేతికి ఈ వివరాలు చిక్కితే ప్రజల పరిస్థితి ఏంటని సర్కారు నిలదీశారు. ప్రజల గోప్యత హక్కుకు భంగం కలిగించే ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని హరీష్ రావు తెలిపారు. ఈ ఘటన పట్ల రేవంత్ ప్రభుత్వం సీరియస్గా స్పందించి ప్రజల వివరాలకు భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.